ఒక ఇంటిని అందంగా తీర్చిదిద్దడంలో ఫర్నిచర్ పాత్ర చాలా కీలకం. లివింగ్ రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు ప్రతి గదికి సరిపోయే ఫర్నిచర్ను ఎంపిక చేసుకుంటే ఆ ఇంటికి మరింత అందం వస్తుంది. ఈ రోజు మనం హైదరాబాద్లోని మణికొండలో ఉన్న గార్నిష్ ఫర్నిచర్ హోమ్స్లో ఆధునిక హోమ్ ఫర్నిచర్లో వస్తున్న కొత్త ట్రెండ్స్, అలాగే నాణ్యత, సరైన ఎంపికకు ఉపయోగపడే విషయాల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. సో గార్నిష్ ఫర్నిచర్ ఫౌండర్ శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారండి. అండ్ ఈ గార్నిష్ ఫర్నిచర్ అసలు స్థాపించడానికి కారణాలు ఏంటి, సో ఇక్కడ స్పెసిఫిక్గా డైనింగ్ టేబుల్కి సంబంధించి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం పదండి. హలో శ్రీకాంత్ గారు. హాయ్ నీలిమ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. సో మేము ఫస్ట్ మీ గార్నిష్ ఫర్నిచర్ స్టోర్లోకి లోపలికి రాగానే మా కళ్ళు అలా స్టక్ అయిపోయాయి అనమాట, ఫర్నిచర్ వైపు వెళ్ళిపోయాయి. సో నైస్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. అండ్ ట్రెండింగ్ మొత్తం అంతా ట్రెండీ కలెక్షన్స్ అనే అర్థమవుతుంది మాకు. అండ్ అసలు ఈ ఫర్నిచర్ ప్రపంచంలోకి అసలు ఎలా అడుగు పెట్టారు మీరు, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏం చదువుకున్నారు, వీటి గురించి ఫస్ట్ చెప్పండి మాకు. బేసిక్గా నేను ఎంసీఏ హైదరాబాద్లో చేశానండి. ఓకే. అండ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ అడ్వర్టైజింగ్లో ఒక 10 years జాబ్ చేశాను. సో ఈ జర్నీలో నేను అంటే కొన్ని బ్రాండ్స్కి స్టార్టప్ నుంచి గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ చేశాను. సో ఇదే టైంలో మనం ఎందుకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయకూడదు, ఆ బ్రాండ్ని మనం స్టార్టప్ నుంచి తీసుకొని ఒక నేషనల్ మంచి ఒక బ్రాండ్ కింద క్రియేట్ చేయాలనేది థాట్. సో దాని గురించి నేను చాలా ప్రోడక్ట్స్ రీసెర్చ్ చేశాను. చిన్నవి చేసాము, ఒక 1-2 years చేసాము, ఫెయిల్ అయ్యాము, ఇవన్నీ కాదు. సో ఒక సస్టైనబుల్ బ్రాండ్ కావాలి అంటే మార్కెట్లో ఏ బ్రాండ్ లేని ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే అది ఫర్నిచర్. బ్రాండ్ ఇస్తున్నామంటే మనం దానికి క్వాలిటీ, సర్వీస్, ఓకే, ఇవన్నీ కూడా మనం లాంగ్ టర్మ్ వరకు ఒక కస్టమర్కి, కన్జ్యూమర్కి కానీ ఇచ్చామంటే ఆ భరోసా ఉంటుంది అండ్ దే కెన్ పర్చేజ్ ఫ్రమ్ అస్. సో అది మా థాట్. అందుకని నేను ఫర్నిచర్ గురించి రీసెర్చ్ చేశాను. అండ్ ఈ జర్నీలో నేను ఇంకా ఎక్కువ చూసింది ఏంటంటే టైమ్ ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్. సో టైం, ఇప్పుడు మనం ఈ రోజు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి ఒక 30 days డెలివరీ టైం చెప్పినా 30 daysలో మనకు వస్తుందని గ్యారంటీ లేదు. సో అందుకని నేను తీసుకొచ్చిన సొల్యూషన్ ఏంటంటే రెడీ టు డెలివర్ అనమాట. సో ఇందులో హెడేక్ ఏం లేదు, మీరు ఏం చూస్తున్నారో అదే మీకు వస్తుంది. మీకు ఇన్స్టెంట్గా కావాలన్నా కూడా డెలివరీ అవైలబిలిటీ ఉండేలా. సో అందుకని నేను లాట్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ కానీ, లాట్ ఆఫ్ చైర్స్ కానీ ఇంపోర్ట్ చేసి నేను రెడీగా పెట్టేస్తున్నాను అనమాట. సో పర్టికులర్గా నేను చూసిన మార్కెట్ గ్యాప్ ఏంటంటే రెస్టారెంట్స్లో. సో రెస్టారెంట్స్లో ఏంటంటే మనకి మోస్ట్లీ ఇప్పుడు ఒక 200 సీటింగ్ అయినా 300 సీటింగ్ రెస్టారెంట్ అయినా ఈ మరి ఫర్నిచర్ చేయించుకోవాలంటే ఎక్కువ మంది రాజస్థాన్ కానీ, జోధ్పూర్ కానీ, ఢిల్లీ కానీ వెళ్తున్నారు. సో అక్కడ ఏంటంటే మేము లాట్ ఆఫ్ చీటింగ్ చూసాము. అంటే మీరు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి మీరు వెళ్తారు, తర్వాత మీకు మెటీరియల్ వచ్చే వరకు మీకు గ్యారంటీ లేదు. అండ్ వాళ్ళు ఇచ్చిన ప్రోడక్ట్ని మీరు తీసుకోవాలి, అందులో ఫినిషింగ్ ఉన్నా లేకపోయినా, డ్యామేజ్ అయినా మీకు నో వన్ ఈజ్ ఆన్సరబుల్ అనమాట. సో అందుకని దాన్ని బ్రేక్ చేయడం కోసం మన దగ్గర 250+ చైర్ ఆప్షన్స్, ఆల్మోస్ట్ ఒక 30+ డైనింగ్ టేబుల్ ఆప్షన్స్ మోస్ట్లీ రెడీగా ఉంటాయి. ఓకే. సో ఈవెన్ కస్టమైజేషన్ అంటే ఒక 50 to 60 days అయితే కస్టమైజ్డ్ ప్రోడక్ట్ కూడా విత్ ద సేమ్ ఫినిషింగ్ అండ్ వాట్ ఎవర్ యు ఆర్ లుకింగ్, మీరు ఏదైతే ప్రోడక్ట్ చూస్తున్నారో అదే ఫినిషింగ్ తోటి నేను ఆ ప్రోడక్ట్ ఇవ్వగల గ్యారంటీ నాకు ఉన్నది అనమాట. సో అది. ఓకే. సో మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే సూపర్ సక్సెస్ అయిపోయాం మేము అని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి అయితే లేదు. సో కంపల్సరీగా అప్ అండ్ డౌన్స్ అనేది మనం కంపల్సరీగా ఉంటాయి. సో మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు ఇందులోకి వచ్చినప్పుడు? లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండి. సో ఇన్ ద స్టార్టింగ్ నేను చెప్పినట్టు ఒక ఆర్డర్ డెలివరీ టైం లైన్ అనేది, ఈరోజు నాకు ఒక ఆర్డర్ వచ్చిందంటే నేను భయపడాలి యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకి టైంకి నేను డెలివరీ ఇస్తానో లేదో నేను చెప్పలేను, వాళ్ళు అడిగిన ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ అవుతానో లేదో కూడా నేను చెప్పలేను. సో దీనివల్ల నేను ఆల్మోస్ట్ ఈరోజు ఒక ఆర్డర్ వచ్చిందంటే రేపు మార్నింగ్ నేను లేచేది ఆ ఆర్డర్ కాల్ తోటే. సో ఒక మంచి ప్రోడక్ట్ జనాల్లోకి తీసుకెళ్ళడానికి మనకి చాలా కష్టపడాలి. ఒక చెడ్డ ప్రోడక్ట్ మనం జనాల్లోకి తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఒక తక్కువ రేట్ అనగానే ఓకే అని చెప్పేసి దాని వెనక ఏమీ ఆలోచించారు. బట్ ఒక నాణ్యమైనది, ఇది మన్నికైనది అని చెప్పేసి అది జనాల్లోకి తీసుకువెళ్ళడానికి కొంచెం మనం కష్టపడాలి. సో జనాల్లోకి రీచ్ అవ్వడానికి ఎంత సమయం పట్టింది మీకు? సో ఒక బ్రాండ్ అమ్మాలి అంటే దానికి కొన్ని వాల్యూస్ ఉండాలి, దానికి ఒక స్టేబుల్ క్వాలిటీ ఉండాలి, ఆ స్టాండర్డ్ ఉండాలి. ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తాను, నేను ఎనీ కైండ్ ఆఫ్ నా చైర్ కానీ, నా టేబుల్
కానీ 1 year నేను గ్యారంటీ ఇస్తాను విత్ రీప్లేస్మెంట్ గ్యారంటీ. ఈవెన్ ఏదన్నా ప్రాబ్లం వస్తే నేను రీప్లేస్మెంట్ ఇస్తాను అండ్ అదర్ దాన్ దట్ నేను సర్వీస్ కూడా ఇస్తాను. అది నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎప్పుడైతే మీరు నాకు ఇనఫ్ బడ్జెట్ ఇచ్చారు అంటే నేను దానికి ఆ గ్యారంటీ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేయగలను. ఓకే, గార్నిష్ ఫర్నిచర్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? సో గార్నిష్ ఇప్పుడు హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉన్నది అండ్ నెక్స్ట్ మనం బెంగళూరులో ఓపెన్ చేసి 1 year అయిందండి అండ్ విత్ ఇన్ 6 months మంచి పికప్ అందుకున్నది. సో బెంగళూరు కూడా బాగా సస్టైన్ అవుతుంది ఎందుకంటే ఓన్లీ మ్యాటర్ ఈజ్ క్వాలిటీ అండ్ హ్యూజ్ వెరైటీ ఆఫ్ అవైలబిలిటీ. ఈ రెండు రీచ్ ఎక్కువ ఉంది మనకి. ఓకే, సో గార్నిష్ ఫర్నిచర్లో సో ఈరోజు మనం డైనింగ్ టేబుల్స్ అండ్ డిఫరెంట్ చైర్స్ మనం చూడబోతున్నామండి. సో ఈరోజు మాకు అవే చూపించబోతున్నారు కదా? యా. సో మరి చూసేద్దాం. సో మోస్ట్ ఆఫ్ ది డైనింగ్ టేబుల్స్ మీరు నా దగ్గర ఒక 25+ డైనింగ్ టేబుల్స్, 250+ చైర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో యూ కెన్ పిక్ అండ్ మ్యాచ్. కుటుంబ సభ్యులందరినీ రోజులో ఒక్కసారైనా ఒకే చోట కలిపే ప్రదేశం డైనింగ్ స్పేస్. కుటుంబ సభ్యులు అందరూ ఒకరికొకరు ఎక్కువగా మాట్లాడుకునే సమయం దొరికే ప్లేస్ కూడా ఇదే. సో డైనింగ్ ఫర్నిచర్ను సెలెక్ట్ చేసుకోవడానికి దాంట్లో అందం, నాణ్యత, అలాగే సౌకర్యం ఈ మూడింటికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. సో ఈరోజు మన గృహజ్యోతిలో డైనింగ్ ఫర్నిచర్ గురించి తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు, అసలు ఎలాంటి వెరైటీస్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయండి మీ దగ్గర? డైనింగ్ టేబుల్లో మన దగ్గర బేసిక్ టేబుల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ చాలా ప్రీమియం టేబుల్స్ వరకు ఉన్నాయి. సో అందులో కూడా టాప్ డిఫరెంట్ మెటీరియల్, బేస్ డిఫరెంట్ మెటీరియల్ ఉంది. ఓకే, అందులో కూడా ఇప్పుడు ఈ టేబుల్ తీసుకున్నారంటే ఇది ఒక 4-seater టేబుల్ విత్ మెటల్ బేస్ ఉంటుంది అండ్ సెరామిక్ టాప్ అండి. ఇది సెరామిక్ అంటే యాక్చువల్ కంపారిటివ్లీ కొంచెం హై ఎండ్ మెటీరియల్ కంటే ఇది కొంచెం కాస్ట్ తక్కువ అండ్ మనకు కొంచెం వెయిట్స్ అనేది కొంచెం లిమిటెడ్గా బేర్ చేస్తుంది. అందుకని కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఈ టేబుల్స్. ఓకే, సో ఇది సేమ్ మనకి బేస్ ఇట్లానే ఉంటుంది. లెంగ్త్ 6 feet వస్తుంది. అది 6-seaterకి సరిపోతుంది. ఇదైతే మనకి 4-seaterకి సరిపోతుంది. దీంతో పాటు మన దగ్గర వేరియస్ చైర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ చైర్ అన్నిట్లో కూడా ఏదైనా సరే మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు. ఎన్ని చైర్స్ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర అప్రాక్సిమేట్లీ 250+ వెరైటీస్ అండి. నో వేర్ ఇన్ ఇండియా హ్యాస్ దీస్ మెనీ మోడల్స్ అండ్ వీఆర్ స్టిల్ ఎక్స్టెండింగ్ ఇట్ మోర్. సో ఇది ఏ విధంగా మనకి కంఫర్ట్గా ఉంటుందండి? ఇది 4-seaterకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఆల్మోస్ట్ 5 feet లెంగ్త్ ఉంటుంది. సో రెసిడెన్షియల్ డైనింగ్ టేబుల్ కాబట్టి మీకు ఏంటంటే పైన వచ్చే ఈవెన్ పికల్స్ పెడుతుంటారు, లేదంటే సాల్ట్ ఇవన్నీ పర్మనెంట్గా పెడుతూ ఉంటారు. బట్ స్టిల్ ఎనఫ్ స్పేస్ సరిపోతుంది 4 members-కి. క్లీనింగ్ కూడా ఈజీగా సెరామిక్ అండి. ఇది వాటర్ అబ్జార్ప్షన్ ఉండదు, ఏముండదు. జస్ట్ ఈజీగా జస్ట్ వాటర్ వేసేసైనా మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మసాలా ఏం పడినా కానీ మరకలు కూడా దీనిపైన పర్మనెంట్ ఉండవు. జస్ట్ క్లీన్ వైప్ చేసుకుంటే వెళ్ళిపోతారు. సో ఒక డైనింగ్ ఫర్నిచర్ను ఎంపిక చేసుకోవాలంటే ఫస్ట్ వినియోగదారులు సో ఏ విధంగా ఎలాంటి డిజైన్లు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే కంప్లీట్గా గ్లాస్ డైనింగ్ టేబుల్ కానీ వుడెన్ డైనింగ్ టేబుల్ కానీ ఉండేది. సో ఆ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్కి ఒకప్పుడున్న ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ సెట్స్కి మ్యాచ్ అవ్వదు. సో అందుకని మేము కంప్లీట్గా ఫోకస్ చేసింది ఏంటంటే మార్బుల్ డైనింగ్ టేబుల్స్. సో మార్బుల్ అనేది కొంచెం ట్రెండ్. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇంటీరియర్కి మీకు మార్బుల్ డైనింగ్ టేబుల్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఒకప్పుడున్న ప్లేన్ మీన్ స్ట్రైట్గా ఉండే డైనింగ్ చైర్స్ పోయినాయి. ఇప్పుడంతా కూడా కొంచెం ఈ కైండ్ ఆఫ్ లెదర్ ఫినిష్తో కానీ ఓకే మంచి లీన్ బ్యాక్ తోటి కానీ మంచి కంఫర్టబుల్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఈ టేబుల్ ఇది కూడా సిరమికేనా అండి? ఇది సిరమిక్ కాదు, ఇది మార్బుల్ డైనింగ్ టేబుల్, ఆర్టిఫిషియల్ మార్బుల్. ఓకే ఓకే ఓకే, ఇది కాంపోజిట్ మార్బుల్ అంటారు. సో ఇది పైన వచ్చేది 5D ప్రింట్ అనమాట. ఓకే, సో ఈ డైనింగ్ టేబుల్ మీకు అప్రాక్సిమేట్లీ ఒక 25,000 to 30,000 రేంజ్లో మీకు అవైలబుల్ చేస్తుంది. ఈ చైర్స్ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇదంతా? ఇది లెదర్ ఐటమ్ అండి, ఆర్టిఫిషియల్ లెదర్. సో ఈ సాఫ్ట్గా ఉంది. ఆర్టిఫిషియల్ లెదర్ తో అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇది అంటే ఏమీ అబ్జార్ప్షన్ ఉండదు, క్లీనింగ్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో మనకి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్యను బట్టి అలాగే మన ఇంట్లో ఉన్న స్పేస్ని బట్టి సో ఎలాంటి డైనింగ్ టేబుల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి? డిపెండ్స్ ఆన్ ఇంటీరియర్ డిజైన్ అండి. సో మీ డిజైన్ కొంచెం చాలా అడ్వాన్స్ హై ఎండ్గా ఉన్నది. సో ఈ మధ్య అంతా కూడా చాట్ జీపీటీ పైన డిపెండ్ అయిపోయి ఇంటీరియర్ డిజైన్ చేస్తున్నారు. చాట్ జీపీటీ కలర్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఎట్లాంటి కలర్స్ అంటే మీకు బ్రౌన్ కలర్స్, ఓకే, సో లేదంటే వైట్స్ కానీ గ్రేస్ కానీ ఇవి ఉంటాయి. సో దాని గురించి మేము యాక్చువల్ పర్టికులర్గా బ్లాక్ కానీ మన దగ్గర ఉన్న టేబుల్ ఆప్షన్స్ అన్నీ కూడా చాట్ జీపీటీ ఏదైతే కైండ్ ఆఫ్ డిజైన్స్ కానీ ఆప్షన్స్ కానీ సజెస్ట్ చేస్తుందో అవి ఎక్కువ మనం కూడా ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని డేస్ అయితే కంప్లీట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఆప్షన్స్ ఇస్తుందో దానికి క్లోజ్ మ్యాచ్ మాత్రమే మనం మార్కెట్లో సెర్చ్ చేస్తారు. సో దానికి వీఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ దట్. సో ఇది చూడండి, బ్లాక్
బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ కి చాలా డిమాండ్ ఉంటుందండి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళకి సో ఇది చాలా మందికి ఇష్టపడుతుంది. సో ఇది మార్బులా? యా, ఇది మార్బులే వస్తుంది. చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ లో కూడా ఫినిషింగ్ కూడా చాలా సో నీట్ ఇది గా 4 ఉంటుంది. మెంబర్స్? యా, ఇది 6 మెంబర్స్ అండి. 6 మెంబర్స్ కి వస్తుంది. సో 6 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ 6 ఎక్కువ ఉంటే feet length కనుక ఉంటుంది ఇది కూడా. సో ఇది సరిపోతుంది. ఓకే, నైస్ కలెక్షన్ అండి. ఇది చాలా బాగుంది. ఇది ఆనిక్స్ స్టైల్ అండి. ఓకే, ఆనిక్స్, క్రిస్టల్ ఆనిక్స్ స్టైల్. క్రిస్టల్ అందుకే అట్లా షైనింగ్ వస్తుంది. క్రిస్టల్స్ కనిపిస్తుంటాయి చూడండి. యా యా, అవును. సో దీని కొంచెం డిజైన్ కూడా లిటిల్ డిఫరెంట్ గా ఎక్స్పెన్సివ్ ఉంది. కింద ఉంటుంది. ఒక 3 పిల్లర్స్ లాగా ఇచ్చారు. యా, లిటిల్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా ఉంటుంది. యాష్ వుడ్ అనేది ఉన్న వాటిలో అన్నిటికంటే ప్రీమియం వుడ్ అండి. సో ఆ కాంబినేషన్ తోటి మనం చేస్తున్నాం అనమాట. సో మీరు తీసుకొచ్చే ఫర్నిచర్ ఇక్కడ అంతా రెడీ చేసే అంతా కూడా సో ఎలా రెడీ చేస్తారంటే ఎక్కడైనా ఆర్డర్ ఇస్తారా లేకపోతే మీరే ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నారా? అయితే బేసిక్ గా డిస్టర్బెన్సెస్ అవాయిడ్ చేయడమే మా సొల్యూషన్ అండి. సో ఏదైతే టైం గ్యాప్ ఉంటుందో, కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన దగ్గర నుంచి డెలివరీ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది 20 days, 30 days, 45 days, ఈ టైం గ్యాప్ ప్రాబ్లం లేకుండా మేము చేస్తున్నది రెడీ సొల్యూషన్ అండి. మా దగ్గర ఇవన్నీ ఏవైతే రెడీ స్టాక్ ఉన్నాయో ఆ ఆప్షనే మీకు ఇస్తాను. సో ఆ ఆప్షన్లో మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే 3 to 4 days, మాక్సిమం వీక్ అనేది నా డెలివరీ టైం అండి. అది గ్యారంటీ. 1 week మాక్సిమం, అది మాక్సిమం 1 week. ముందు కూడా ఇంకా తొందరగా కూడా అవ్వచ్చు. యా, ఇది బాగుందండి. ఇది గ్రే టోన్ అండి. యా యా, ఎవరికైతే గ్రే కలర్స్ ఇంటీరియర్ లో ఉన్నాయో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అండ్ కింద బేస్ చూడండి, ఇది యాష్ వుడ్ ఫినిషింగ్ అని కింద గన్ మెటల్ తోటి మెటల్ బేస్ వస్తుంది. అంటే స్టెబిలిటీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఈ వుడ్ మీరు కింద చేశారు కదా వుడ్తో, సో దానికి ఏమన్నా తర్వాత ఫ్యూచర్ లో డ్యామేజ్ రావడం అట్లాంటివి ఏముందో? డ్యామేజ్ అంటే మోస్ట్లీ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ తగిలితే మనకి ఏదైనా టచ్ ఇష్యూస్ ఉంటాయి. వాటికి టచ్ అప్స్ అనేది మన సర్వీస్ టీమ్ ఉంటుంది. సో నేను 1 year లోపు అయితే నేను మీకు చేసేస్తాను ఫ్రీగా. తర్వాత అయినా పెయిడ్ సర్వీస్ ఉంటుంది. సో ఈ సర్వీస్ అనేది ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకున్నాము. సో ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత సో కొంచెం ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే సో సర్వీస్ అనేది మీరు అవైలబుల్ గా 100% రెక్టిఫికేషన్ చేస్తాం. డెలివరీ టైంలో ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ ఆ టైంలో ఏదైనా అంటే ఫిట్టింగ్ దగ్గర అక్కడ ప్రాబ్లం వచ్చినా 100% మేము రెక్టిఫై చేస్తున్నాం. చాలా మంది అసలు రియాక్ట్ కూడా కారండి ఫోన్ చేసినా సరే. బట్ మనకి ఇక్కడ మంచి ఫెసిలిటీ అయితే ఉంది. సో వచ్చిన తర్వాత కూడా ఏమన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మళ్ళీ రెక్టిఫై చేస్తారనమాట ఇంటికి వచ్చి. ఎంత వైట్ ప్యూర్ చందమామ కలర్ ఉందండి. కింద బేస్ కూడా దీని పేరు కూడా మూనేనండి. మూన్, నాకు తెలియకుండా చెప్పాను చందమామ లాగా ఉంది అని. దీని పేరు కూడా మూనేనంటండి. ఓకే, సో దీని కింద బేస్ కూడా భలే డిఫరెంట్ గా డిజైన్ చేశారు. యాష్ వుడ్ విత్ గన్ మెటల్ లైన్స్ అండ్ ఈ వైట్స్ చాలా గ్రేట్ కాంబినేషన్ అది. ఓకే, చాలా బాగుంది. మొత్తం కూడా వైట్ థీమ్ పెట్టుకున్న వాళ్ళకి ఇంట్లో సో ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి. అండ్ ఈ చైర్స్ కూడా సేమ్ మనకి లెదర్ సంబంధించి. లెదర్ ఈ చైర్స్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ రివాల్వింగ్ ఉన్న ప్లేసెస్ లో కొంత ఇష్యూ ఏంటంటే ఇటు పెడితే ఇది ఇటు ఉండిపోతుంది. సో జస్ట్ అది దాని ప్లేస్ కి అది వెళ్ళి స్టక్ అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. కొంచెం ప్రీమియం చైర్సే కానీ చాలా గ్రాండ్ గా ఉంటాయి. ఇందాక మూన్ చూసారు కదా, ఇది హాఫ్ మూన్. ఓకే, సో మెటీరియల్ ఇది యాష్ వుడ్ ఏనండి కంప్లీట్ గా. సో అండ్ కింద మెటల్ ప్లేట్ అండ్ ఇది కూడా కొంచెం క్రిస్టల్ కైండ్ ఆఫ్ ఆనిక్స్ టాప్ అండి. క్రిస్టల్స్ కనిపిస్తున్నాయి. ఇది చాలా ప్రీమియం. సో ఇట్లా లైట్ పాస్ అవుతుంది స్టోన్ లో నుంచి. సేమ్ ఇది న్యాచురల్ ఆనిక్స్ అండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉంటుంది. కింద బేస్ కూడా యాష్ వుడ్ తోటి మనం అట్లా మౌల్డ్ చేసి చేయించింది. చాలా బాగుంటుంది, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది ఓన్లీ లగ్జరీ హౌసెస్కి అయితే చాలా యాప్ట్గా ఉంటుంది. కాస్ట్ కూడా అప్రాక్సిమేట్లీ 1.5 lakh అరౌండ్. మార్కెట్ రేట్ అయితే దీనిది అరౌండ్ 2.5 to 3 lakh అనేది అమ్ముతారండి. సో మేము చేసేది హోల్సేల్. మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని బల్క్లో క్వాంటిటీలు అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి మనం అంత బల్క్లో డైరెక్ట్గా ఇచ్చేస్తుంటాము. రేటు కూడా ఎక్స్పెన్సివ్ అండి. రైట్. అండ్ శ్రీకాంత్ గారు, మన ఇంటి పెయింటింగ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒక డిజైన్ చేసుకున్నామంటే ప్రతి ఒక్కటి మనం క్షుణ్ణంగా పరిశీలించి సో యూనిక్గా ఉండాలి, సో ఎక్కడా ఉండకూడదు అని చెప్పేసి అలా డిజైన్ చేసుకుంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా. సో వాటికి తగ్గట్టే మన ఫర్నిచర్ కూడా ఉండాలి. సో దానికి సంబంధించి డైనింగ్ ఫర్నిచర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి? నేనేం చెప్తానంటే యాక్చువల్గా ఈ ఆనిక్స్ అనేది స్టోన్ మన ఇంట్లో పెట్టినా కూడా చాలా మంచిదండి. సో కొంతమంది వాస్తు ఇవన్నీ ఫీల్ అవుతుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఆనిక్స్ స్టోన్ అనేది ఇంట్లో ఉంటే చాలా మంచిది. లిటిల్ ఎక్స్పెన్సివ్ అవుతుంది బట్ చాలా మంచిది. అండ్ ఈ పర్టికులర్ ఈ స్టోన్ చూసారంటే ఇది కూడా క్రిస్టల్ ఆనిక్స్ అండ్ విత్ గ్రీన్ టోన్ అండి.
క్రిస్టలానిక్స్ విత్ గ్రీన్ టోన్ వెరీ చాలా ఐ మీన్ ఇంటికి మన లక్ తీసుకొస్తుంది అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ ఇదండి. ఇట్లా ఆ షేప్ కూడా మనం ఇక్కడ లోకల్ చేయడానికి అంత పాసిబిలిటీ లేని కైండ్ ఆఫ్ డిజైన్ అండి ఇది. ఇది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. ఇది కూడా మీరు చూసారంటే ఇట్లా లైట్ అనేది పాస్ అవుతుంది ఇట్లా. ఓకే ఓకే. అండ్ దీనికి సంబంధించి ఇది ఎంత మంది సీటర్స్? ఇది 6 సీటర్ అండి. 6 సీటర్ టు 8 సీటర్ కూడా పాసిబిలిటీ ఉన్నది. అంటే మనం చైర్ తీసుకున్న స్టైల్ని బట్టి ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ చైర్కి వెళ్ళానండి. ఇప్పుడు అది బేస్ యాష్ వుడ్ కదా, ఇది చైర్ కూడా యాష్ వుడ్. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే కస్టమర్స్కి చాలా మందికి ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చేస్తారు. సో పలానా తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఆల్రెడీ ప్రీ డిసైడెడ్ ఉంటుంది. ఓకే, డిసైడ్ అయ్యి మనకి స్టోర్లోకి వస్తారు. కొంతమందికి ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతారు, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము ఏం తీసుకోవాలి ఏంటి అని. సో వాళ్ళకి ఏ విధంగా సజెస్ట్ చేస్తారు? బేసిక్గా మేము ఇన్ కేస్ అవసరం అయితే వాళ్ళకి హౌస్కి విజిట్ చేసి వాళ్ళ ఇంటీరియర్ తగ్గట్టుగా వాళ్ళకి స్పేస్ తగ్గట్టుగా మనం ఏ కైండ్ ఆఫ్ సెట్ వెళ్తే బెస్ట్, ఈవెన్ డైనింగ్ సెట్టే కాదు సోఫా అయినా సరే బెడ్స్ అయినా సరే వాళ్ళ మెజర్మెంట్స్కి తగ్గట్టుగా కస్టమైజేషన్ కూడా మనం చేసిస్తుంటాం అనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదేంటి? ఇది సింటెడ్ స్టోన్ అండి. ఇది యాక్చువల్గా రెస్టారెంట్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఎవరికైతే కొంచెం తక్కువ స్పేస్ ఉందో సో వాళ్ళకి ఈ 4 సీటర్ డైనింగ్ టేబుల్కి ఇది సింపుల్గా సూట్ అయిపోతుంది. ఇందులో బేస్ కైండ్ ఆఫ్ మెటల్ బేసెస్ ఉన్నాయి. ఇదైనా మోస్ట్లీ రెస్టారెంట్స్లో యూజ్ చేస్తారు. అండ్ సేమ్ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే మనకి రెసిడెన్షియల్ సూట్ అయ్యే బేసెస్ కూడా ఈ టాప్కి సంబంధించి ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇంకొక ట్రెండ్ ఏంటంటే వన్ సైడ్ డైనింగ్ బెంచ్ తీసుకుంటున్నారు, ఇంకొక సైడ్ 2 చైర్స్ అండ్ ఇటు కూడా సింగిల్ సీటర్ 6 సీటర్ అయితే ఇట్లా. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండ్లో ఉందండి. సో ఇందులో కూడా ఇదైతే కేన్ ఆప్షన్. కేన్తో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎయిర్ ఫ్రీ ఉంటుందండి. సో ఎక్కువ టైంకి వచ్చేసేపు స్పెండ్ చేసినా మనకి అంటే స్వెట్ అనేది లేకుండా ఉంటుంది. సో ఇట్లానే మన దగ్గర కుషన్ చైర్ ఆప్షన్లో కూడా ఇట్లా ఒక బెంచ్, అటు సైడ్ 2 చైర్ ఆప్షన్స్ కానీ ఇటు సైడ్ 2 చైర్స్, ఇట్లా 6 సీటర్ ఫార్మేషన్ ఆప్షన్ కూడా ఉన్నాయి. డైనింగ్ చైర్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు దాని సౌకర్యంతో పాటు మన్నికని కూడా ఏ విధంగా మనం చూస్ చేసుకోవాలంటారు? ఎలా పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి? 2-3 థింగ్స్ ఉంటాయండి. ఒకటి, ఎక్కువ మంది చూసేది ఏంటంటే నాకు చైర్ లోపలికి వెళ్ళిపోవాలి, అదే సో అంటే క్లీన్ చేసుకోవడానికి నాకు ఫ్రీ స్పేస్ కావాలి, ఇది ఒక ఆప్షన్ చూస్తారండి. సెకండ్, కొంచెం స్పేషియస్గా ఉందంటే ఆర్మ్ రెస్ట్ అనేది కంపల్సరీగా చూస్తారు. అంటే కొంచెం లగ్జరీగా కనబడాలంటే ఆర్మ్ రెస్ట్ ఉండాలి, బట్ అది లోపలికి వెళ్తుంది అనేది గ్యారంటీ ఉండదు. బట్ మనం బాగుండాలి అంటే చూడడానికి అండ్ కంఫర్టబుల్గా ఉండాలి అంటే విత్ ఆర్మ్ రెస్ట్ ఉండాలి. ఓకే. అండ్ డైనింగ్లో ఇంకొకటి ఏం చూస్తారంటే బ్యాక్ హైట్ కూడా ఎక్స్ట్రా ఉండాలని చూస్తారు. సో అట్లానే మన దగ్గర ఈ ఆప్షన్ చూడండి, ఇది ఆర్మ్లెస్ అండ్ ఇది కూడా మనకి బ్యాక్ హైట్ కూడా ఎక్కువ వస్తుంది, ప్లస్ లోపలికి కూడా వెళ్ళిపోతుంది అనమాట, ఇంతవరకు లోపలికి వెళ్తుంది. సో ఈ కైండ్ ఆఫ్ చైర్ అనేది మనకి మోస్ట్ ఆఫ్ ది మీన్ ఇప్పుడున్న హౌసెస్కి సూట్ అయిపోతుంది అనమాట. సో బ్యాక్ హైట్ ఎక్స్ట్రా వితౌట్ ఆర్మ్స్ ప్లస్ మన లోపల వరకు వెళ్తుంది అండ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఈ కైండ్ ఆఫ్ మనం ఆప్షన్స్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో స్పెసిఫిక్గా మనకి హైదరాబాద్ వచ్చేసరికి ఎన్నో ఫర్నిచర్ షాప్స్ అయితే మనకి స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ మీ గార్నిచర్ ఫర్నిచర్కి వాటికి ఏంటి డిఫరెన్స్? ఒక్కటే పాయింట్ నేను చెప్తాను, నా దగ్గర 25 to 30 డైనింగ్ టేబుల్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ 250 వెరైటీ ఆఫ్ చైర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఇండియాలో ఎక్కడ లేదు, హైదరాబాద్ గురించే అవసరం లేదు, ఇండియాలో ఎక్కడ కూడా ఇన్ని ఆప్షన్స్ లేవు. సో ఇది నేను ప్రొవైడ్ చేయాలని చెప్పి నేను స్ట్రాంగ్గా చెప్పగలను. అండ్ అదర్ దాన్ దట్ 1 year గ్యారంటీ ఉన్నదండి సర్వీస్ వైజ్, అది కంపల్సరీ మీకు ఆల్వేస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఓన్లీ డైనింగ్ ఫర్నిచర్ కాకుండా ఇప్పుడు బాల్కనీలో అలా 2 సీటర్స్ కానీ అలాంటివి కొంచెం కూర్చొని చక్కగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొంచెం అక్కడ టైం స్పెండ్ చేయాలనుకుంటారు. సో దానికి సంబంధించి ఇప్పుడున్న అపార్ట్మెంట్స్ అన్నింటిలో బాల్కనీ అనేది మ్యాండేటరీ అండి. సో ఒక 5 feet 6 feet స్పేస్ ఉంటుంది. సో మార్నింగ్ కొంత టైం స్పెండ్ చేయాలన్నా, ఇప్పుడు ఇంట్లో లేడీస్ అయినా సరే ఈవినింగ్ ఒక 2 hours అట్లా ఓపెన్ ఎయిర్కి కూర్చోవాలన్నా ఇది ఉంటుంది. సో దాని గురించి మేము మన దగ్గర ఇంపోర్టెడ్లో రెడీ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ కస్టమైజేషన్ సోఫాలు కూడా చేస్తున్నాము. సో రీసెంట్గా చంద్రబోస్ గారు కూడా మన షోరూమ్కి విజిట్ చేశారు. సో వాళ్ళకి కూడా అవుట్డోర్ ఫర్నిచర్, బాల్కనీ ఫర్నిచర్ అండ్ వాళ్ళ ఫామ్ హౌస్కి కూడా ఒక ఫర్నిచర్ అవుట్డోర్ సోఫా కానీ మనం కస్టమైజ్ చేసి ఇచ్చాం అనమాట. నైస్ అండి. సో అవి కూడా చూసేద్దాం. టీ టైంలో సో నేచర్ని ఎంజాయ్ చేస్తూ చక్కగా బాల్కనీలో ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి, సో ఫ్రెండ్స్ కానివ్వండి, ఒక ఇద్దరు చక్కగా ఎంజాయ్ చేస్తూ అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండడానికి, అంటే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ మంచి బ్యూటిఫుల్ ఫర్నిచర్ కూడా అవైలబుల్గా ఉందండి. సో దీనికి సంబంధించి ఇది మెటీరియల్ శ్రీకాంత్ గారు? ఇది అల్యూమినియం అండి. మీరు గ్యారంటీ గురించి చెప్తున్నారు కదా, సో దీనికి నేను ఇచ్చే గ్యారంటీ 30 years అండి. 30 years గ్యారంటీ ఇస్తాను. సో ఈ మెటీరియల్ వచ్చి అల్యూమినియం, ఇది అవుట్డోర్లో మనం పెట్టి వదిలేసేయచ్చు, ఇందులో దీనికి రస్ట్ పట్టదు
లైట్ వెయిటెడ్, ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓకే, అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు చాలా ఫ్రీగా కూడా కూర్చోవచ్చు అండ్ బాల్కనీలో పెట్టి వదిలేసేయచ్చు ఇది, కానీ లేదంటే పార్క్ స్పేస్ ఉంటే పార్క్ స్పేస్లో పెట్టి వదిలేయచ్చు. ఓకే, సో ఇందులో ఉన్న బెస్ట్ ఏంటంటే ఈ కంఫర్ట్ అండ్ లాంగిటివిటీ అండి. సో దీంట్లో మీకు ఒక ఆప్షన్ ఏంటంటే మీరు ఇన్ కేస్ అవసరమైతే ఒక గ్లాస్ పెట్టించుకోవచ్చు. గ్లాస్ కూడా అవసరం లేదు. ఇందులో ఉన్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు అవుట్డోర్లో పెట్టుకున్నారు అంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ప్రొవిజన్ ఉంది విత్ మనకి అంబ్రెల్లా కానీ స్పేస్ పెట్టుకోవడానికి కానీ. సో అండ్ చాలా బ్యూటిఫుల్ అండ్ దీని లుక్ అండ్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, యాంటిక్ స్టైల్లో ఉంటుంది. ఓకే, ఈ చైర్స్ కూడా చక్కగా దీనికి తగ్గట్టే ఇచ్చారు. మ్యాచింగ్, చాలా డిజైన్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. మీరు చూసారంటే ఇందులో వెరైటీస్ ఈ కార్వింగ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్గా అల్యూమినియం తోటి చేసిన కార్వింగ్. హెవీ వెయిట్ కూడా లేవు, హెవీ వెయిట్ అదే దీంతో అడ్వాంటేజ్ అండి. ఈ కుషన్ కూడా మీకు అవసరమైతే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో వితౌట్ కుషన్ కూడా మనం కూర్చోవచ్చు. ఓకే, సో ఇందులో ఏం వెరైటీస్ ఉన్నాయండి? సో ఇంకా ఉన్నాయండి మనకి. చూడండి, ఇది కొంచెం ప్రైమ్ రేంజ్ ఉంటుంది. సో ఇది కాకుండా మనం ఇంకొంచెం డిఫరెంట్ బడ్జెట్స్లోకి వెళ్ళారంటే ఇది కూడా అల్యూమినియం చైర్. ఒకసారి మీరు లిఫ్ట్ చేసి చూడండి. అల్యూమినియం ఇది అసలు అలా అనిపించట్లేదండి, వుడెన్ లాగా వుడెన్ ఫినిష్ తోటి చేసిన అల్యూమినియం చైర్. ఇది ఒక దాంట్లో ఒక చైర్ కూడా పెట్టేసేయచ్చు. దాంతో పాటు ఇట్లా ఒక సెంటర్ టేబుల్ మనం ఇచ్చేసామంటే 2 చైర్స్ ఒక టేబుల్ కాంబినేషన్ అనేది చాలా నీట్ గా సెట్ అవుతుంది. సో ఏదైనా కలర్స్ స్పెసిఫిక్ గా మేము మెన్షన్ చేస్తే కనుక ఆ కలర్ లో మీరు పాసిబిలిటీ ఉన్నదండి. బట్ అదే మన లోకల్ మేక్ అంటే కొంత టైం అనేది కన్సిడరేషన్ చేయాలి, కొంచెం ఓర్పు సహనం ఉండాలన్నమాట. అదొకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత మన ఇంట్లో ఒక చిన్న మినీ బార్ సెటప్ అయితే చేసుకుంటే కనుక దానికి సంబంధించిన ఫర్నిచర్ మన గార్నిష్ ఫర్నిచర్లో చాలా వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయండి. సో అదే ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. సో శ్రీకాంత్ గారు, సో మరి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మినీ బార్సే కాదండి, మనకు యాక్చువల్లీ ఇప్పుడున్న హౌసెస్లో మినీ ఐలాండ్స్ అనేవి ఎక్కువ, ఐలాండ్ కిచెన్స్ అంటారు. సో అండ్ ఒకప్పుడు అంతా కిచెన్ క్లోజ్ ఉండేది, ఇప్పుడు ఐలాండ్ కిచెన్ అని పెడుతున్నారు. ఓకే, సో వాటన్నిటి గురించి కూడా మనం ఇట్లా కొన్ని బార్ చైర్ ఆప్షన్స్ పెట్టాము. రెడీ టు డెలివరీ పెడుతున్నారా? అట్లా వాటికి కూడా ఎస్ కంప్లీట్లీ. సో ఇది చూడండి, ఇవి రెడీగా ఉంటాయండి. సో చాలా ఫ్రీగా ఉంటాయి మనం కూర్చోవడానికి. కానీ జస్ట్ ఈ ఫ్రంట్ ఇదంతా ఓపెన్ ఉండడం వల్ల మీరు కూర్చోవడానికి ఇట్లా జస్ట్ దిగి వెళ్ళిపోవడానికి ఇది చాలా ఫ్రీగా ఉంటుంది. కొద్దిసేపు డిస్కస్ చేసుకోవడానికి అయినా సరే బార్ హైట్లో చాలా బాగుంటుంది. సో ఇంకా ఇందులో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఇప్పుడు అది చూసారంటే అది మనం లోకల్ కస్టమైజ్ చేసిన చైర్ అండి. అది కేన్ అండ్ టీకుడ్ కాంబినేషన్. లేదు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు బీజ్ కలర్స్లో ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి మనం బీజ్లో ఈ వెరైటీస్ కూడా తీసుకొచ్చాము. అండ్ అందులో పీవీడీ కోటెడ్ ఉన్నాయి, లేదంటే వుడెన్ బార్ చైర్స్ కూడా ఉన్నాయి. శ్రీకాంత్ గారు, సో కస్టమైజ్ సోఫా సెట్స్, సో మేము ఏదైతే నచ్చింది, మాకు ఏది కావాలి, సో డిజైన్ ఏంటి, కలర్ ఏంటి, ఇవన్నీ కూడా పర్టికులర్గా మేము మెన్షన్ చేస్తే సో అవి కూడా మీరు డిజైన్ చేస్తామని అంటున్నారు కదా. సో ఎలా అది కస్టమైజ్ తీసుకుంటారు? సోఫాలో ఎనీథింగ్ పాసిబుల్ అండి. మీకు ఏ డిజైన్ అయినా మనం దాన్ని రెప్లికేట్ చేయగలం. బట్ అలాంగ్ విత్ దట్ మేము కూడా కొంత రీసెర్చ్ చేసి ఎర్గానమిక్గా ఏ కైండ్ ఆఫ్ సోఫా అయితే మనకి లాంజిటివిటీ ఇస్తుంది, ఏ కైండ్ ఆఫ్ సోఫా అయితే మనకి కంఫర్టబుల్ బాగుంటుంది, సో లోపల ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ మనం వాడాలి, ఇవన్నీ రీసెర్చ్ చేసి మనం కూడా కొన్ని మోడల్స్ రీసెర్చ్ చేస్తున్నాం. సో మార్కెట్లో కూడా మీరు అందులో సెలెక్ట్ చేసుకున్నా సరే సో అందులో కూడా మనం కస్టమైజేషన్ ఇస్తాం. మీకు కలర్ కావాలంటే కలర్ కస్టమైజేషన్, ఫ్యాబ్రిక్ కస్టమైజేషన్. కానీ సో ఇంకేదన్నా మీకు ఇంకొంచెం నాకు ఫర్మ్ కావాలి, కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేవాలంటే కొంచెం ఇబ్బంది పడతారంటే ఇంకొంచెం ఫర్మ్నెస్ని కొంచెం దాన్ని బట్టి హైట్ కానీ డెప్త్ కానీ మనం మేనేజ్ చేసి మీకు నేను ఇస్తాను అనమాట ఆప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి మన లాంజర్ చూడండి, ఒకసారి కూర్చోండి. రైట్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అమ్మా ఇది ఇంపోర్టెడ్ చైర్ అండి, ఒక మీడియం బడ్జెట్లోనే వస్తుంది మనకి. ఇందులో హై ఎండ్ కూడా ఉన్నాయి. సో అన్ని బడ్జెట్లో మనం లాంజర్స్ కూడా ఇంపోర్ట్ చేస్తున్నాము. ఓకే, ఈ చైర్స్ ఏంటంటే ఒక సోఫా సెట్ ఉంది, ఇట్లా 3 సీటర్ 2 సీటర్ కానీ ఒక లాంజర్ సోఫా సెట్ ఉంది, మధ్యలో ఒక సెంటర్ టేబుల్, ఒక సైడ్ టేబుల్ అండ్ ఒక లాంజర్ వేస్తారంటే ఒక ఇంటికి ఇది పర్ఫెక్ట్ ఫిట్ అయిపోతుంది. సో ఒక 6 మెంబర్స్ 8 మెంబర్స్ కలిసి డిస్కస్ చేసుకోవడానికి కానీ, ఎదురు ఒక టీవీ ఉందంటే టీవీ చూస్తూ అక్కడ టైం స్పెండ్ చేయడానికి, సో ఇది ఈ కైండ్ ఆఫ్ లాంజర్స్ అనేవి మనకి ఎక్కువగా సెట్ అవుతుంటాయి. సో ఇది ఇంత కంఫర్ట్గా ఉంది. సో క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ ప్రతి ఒక్కటి హై రేంజ్లో ఉంది కదా, రేట్ కూడా హై రేంజ్లో ఉంది అని అనుకుంటారేమో. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. సో ఎవరైనా ఈజీగా మనం
పర్చేజ్ చేసుకోవచ్చు. యా యా సో ఇందులో డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మీ లివింగ్ రూమ్ కంప్లీట్ చేయాలంటే ఈ కైండ్ ఆఫ్ సెట్ కంపల్సరీ. అవును. ఆల్మోస్ట్ మెయిన్ గా మనల్ని లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇంపాక్ట్ చేసేది ఇదే. సో ఈ సెట్ ని మనం చాలా స్టాండర్డ్ గా చూసుకోవాలి. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం మనం నైట్ పడుకునే తప్పితే బెడ్రూమ్ లో టైం స్పెండ్ చేస్తే తక్కువ, లివింగ్ రూమ్ లో ఎక్కువ. ఓకే, ఎవరైనా బయట నుంచి వచ్చినా కానీ మనం ఉండేది మోస్ట్లీ లివింగ్ రూమ్ లోనే ఉంటారు. సో అక్కడ ఈ కంఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సోఫా కూడా తీసుకున్న ఈ యాంగిల్ చూడండి, ఈ కైండ్ ఆఫ్ యాంగిల్ అండ్ కంప్లీట్గా లంబర్ సపోర్ట్ కానీ అండ్ హెడ్ రెస్ట్ సపోర్ట్ కానీ కంప్లీట్. ఇప్పుడు టీవీ చూడాలి అంటే జస్ట్ ఇట్లా కూర్చొని రిలాక్స్గా కూర్చోవచ్చు. ఈవెన్ ఇంకా ఇక్కడంటే మనం ఇట్లా కూర్చున్నాం కానీ మన ఇంట్లో ఎట్లా ఉంటుంది, కాలు పైన వేసుకొని చాలా రిలాక్స్గా కూర్చుంటాం. వాటన్నిటికీ ఇది చాలా మ్యాచ్ అవుతుంది. ఈ ట్రెడిషనల్ ఇప్పుడు ఇండియన్ ఈ సోఫా స్టాండర్డ్కి మన స్టైల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. మనం ఏంటంటే అందరూ కూడా 18 ఇంచెస్ హైట్లో తీసుకుంటారు, మనది 16 ఇంచెస్ హైట్ వస్తుంది. ఇది యూఎస్ స్టాండర్డ్ అనమాట. సో డెప్త్ కూడా కొంచెం 24 ఇంచెస్, ఆల్మోస్ట్ 2 feet డెప్త్ ఉంటుంది. సో అప్పుడు మీకు ఈ రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే. సో అండ్ శ్రీకాంత్ గారు, మీరు ఇంటికే కాకుండా ఇంకెక్కడెక్కడ మీరు మీ డిజైన్స్ అవైలబుల్గా వెళ్తున్నాయి? మోస్ట్లీ మా కోర్ సబ్జెక్ట్ వచ్చి రెస్టారెంట్స్ అండి. రెస్టారెంట్స్ మాకు ఆల్మోస్ట్ లాస్ట్ 4 yearsలో 300+ రెస్టారెంట్స్ చేసాం. 300+ రెస్టారెంట్స్, ఇట్స్ అ బిగ్ నెంబర్. అండ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మన పాన్ ఇండియా చేస్తామండి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి సిటీలో మేము ఇచ్చిన ఒక రెస్టారెంట్ ఉంటుంది. అట్లీస్ట్ హైదరాబాద్ తీసుకున్నామంటే ప్రతి 2 kilometersకి మేము ఇచ్చిన రెస్టారెంట్ ఒకటి ఉంటుంది. సో అండ్ ఇక్కడే కాదు, మన బెంగళూరులో కూడా ఇప్పుడు మన ఆల్మోస్ట్ 1 yearలో ఇప్పటికే మనం ఒక 20+ రెస్టారెంట్స్ అంటే కొంచెం పెద్ద అవన్నీ మనం చేస్తున్నాం ఆల్రెడీ. అండ్ అదే కాకుండా తమిళనాడులో కానీ, చెన్నైలో కానీ, అండ్ ఈవెన్ ముంబైలో, పూణేలో ఇచ్చున్నాం రెస్టారెంట్స్. మహారాష్ట్రలో కూడా చాలానే ఇచ్చున్నాం. సో ఇక్కడ నుంచి నేను ఢిల్లీ రెస్టారెంట్ కూడా పంపించిన ప్లేసెస్ ఉన్నాయి. ఓ వెరీ గుడ్ అండి. సో ఫ్యూచర్లో ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఎనీ ప్లానింగ్? యా కంపల్సరీ. ఇది పాన్ ఇండియన్ బ్రాండ్ నేను చేయాలండి. ఓకే, ఇండియాలో ఇప్పటికీ కూడా మంచి నేమ్ ఉంది, వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ రెస్టారెంట్ ఫర్నిచర్ డెలివరీ బ్రాండ్ అని. సో దాన్ని ఇంకా నేను ఎక్స్పాండ్ చేయాలనే స్కోప్ ఉంది. సో ఇప్పటికైతే మేము నెలకి ఒక 30 రెస్టారెంట్స్ చేస్తున్నాము. సో మా టార్గెట్ ఏంటంటే నెలకి మినిమం 100 రెస్టారెంట్స్ పర్ మంత్ చేయాలనేది టార్గెట్. మన గర్నిష్ ఫర్నిచర్లో మన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఫర్నిచర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చాలా సెలెక్టివ్గా డిజైన్ చేసి మరి ఇక్కడ మొత్తం అవైలబుల్గా ఉన్నాయి. అండ్ డైనింగ్ టేబుల్స్కి సంబంధించి మనం డైనింగ్ ఫర్నిచర్ గురించి ఈరోజు మొత్తం కూడా ఎపిసోడ్ మనం చూసాం కదా. సో ఈ డైనింగ్ ఫర్నిచర్కి సంబంధించి దాదాపుగా 43+ డైనింగ్ టేబుల్స్ అండ్ 200+ చైర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనకి ఏది కావాలన్నా సరే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి 1 weekలో డెలివరీ చేసేస్తారండి. అండ్ ఇక్కడ గర్నిష్ ఫర్నిచర్లో మరో బ్యూటీ ఏంటంటే కస్టమర్ సర్వీస్. సో ఇది నిజంగా ఎక్సలెంట్ అండి. సో ఏదో ఆర్డర్ పెట్టారు, డెలివరీ చేసేసాము అని కాకుండా సో కస్టమర్కి సర్వీస్ చేయడంలో కూడా వీళ్ళు ముందుంటున్నారు. అండ్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. అండ్ గర్నిష్ ఫర్నిచర్లో ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా ఉంది. ఈరోజు మనం పర్టికులర్గా డైనింగ్ ఫర్నిచర్ గురించి తెలుసుకున్నాం కాబట్టి సో ఎలా తీసుకోవాలి ఏంటి, ఒక కస్టమర్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి మన డైనింగ్ ఫర్నిచర్ని అని చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వన్ మోర్ థింగ్ అండి. సో మేము 2021 నుంచి ఇంత చేసాము. బట్ ఎంత చేసినా మేము ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది మనకి మార్కెట్కి కానీ మీ ముందుకు తీసుకొచ్చిన ఏబిఎన్కి కూడా, ఏబిఎన్ గృహజ్యోతికి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. లివింగ్ రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు కంప్లీట్ మన హౌస్ని మరింత అందంగా తీర్చిదిద్దేదే మన ఇంట్లో ఉండే ఫర్నిచర్. సో ప్రత్యేకమైన అలాగే యూనిక్ కలెక్షన్స్కి పెట్టింది పేరు గర్నిష్ ఫర్నిచర్. ఈరోజు మనం గర్నిష్ ఫర్నిచర్లో సో డైనింగ్ స్పేస్లో మరింత అందంగా ఉన్న డైనింగ్ ఏరియా ఎలా ఉంటుంది, సో అక్కడ వాడే ప్రతి ఫర్నిచర్ ఎలా ఉండాలి, చైర్స్, టేబుల్స్, ఇవన్నీ కూడా యూనిక్ కలెక్షన్స్ని మనకి శ్రీకాంత్ గారు చూపించారు కదా. సో అవన్నీ మీకు నచ్చాయి కదా. సో మరో కలెక్షన్తో మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇది వాళ్ళ గృహజ్యోతి. కీప్ వాచింగ్ ఏబిఎన్.